హలో అండి. నారాయణ, సాంబయ్యను ఈరోజు తీసుకెళ్తారా? రోడ్డు మీద కనపడిన నారాయణ ఆపి పలకరించాడు రాఘవయ్య మాస్టారు. ఏం చెప్పాలి బాబయ్య, సాంబిగాడి కొడుకు విమానంలో రావాలట కదా. అదేదో ఏసానో ఏందో అట రాలేదట. ఇంకా 3 రోజులు చూడండి అని చెప్పాడట ఫోనులో. ఇప్పటికే 3 రోజులైంది. బాక్సులో పెట్టారు. ఇంటి పక్కల వాళ్ళు పొయ్యి ముట్టిత్తానికి కూడా మొకమాట పడతా కూడా ఉడకెత్తున్నారు. ఏంటి చేత్తాం, ఎన్నో దినాలు తినకుండా ఉండరు కదా అన్నాడు విచారంగా. ఏంటో, ఉన్నత వర్గం వారికి, మధ్యతరగతి బ్రతుకులకి, పేదవారికి ఎవరికీ తప్పటం లేదు ఈ కష్టం అనుకొని నిట్టూర్పు విడిచాడు. సాంబయ్య చనిపోయి 3 రోజులైంది. కొడుకు దుబాయ్లో డ్రైవర్గా చేస్తున్నాడు. తండ్రి చనిపోతే అతనికి ఏం ప్రాబ్లమో ఇంకా రాలేదు. ఆలోచిస్తూ ఇంట్లో అడుగు పెట్టేసరికి స్కైప్లో పిల్లలతో మాట్లాడుతుంది భార్య. ఇదిగో నాన్నగారు వచ్చారు అంది కొడుకుతో. ఆరోగ్యం బాగుందా నాన్నగారు అన్నాడు విజయ్. ప్రస్తుతం బాగానే ఉంది. వచ్చే వయసే కానీ పోయే వయసు కాదు కదా. ఆరోగ్యరీత్యా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. మీరందరూ బాగానే ఉన్నారు కదా అన్నాడు రాఘవయ్య గారు. జాగ్రత్తగా మందులు వాడుకోండి నాన్నగారు, ఉంటాను అని స్కైప్ ఆఫ్ చేశాడు. మందులు వేసుకుంటే వృద్ధాప్యం ఆగుతుందా, అనారోగ్యం రాకుండా ఉంటాయా అనుకొని నిట్టూర్చాడు. రాఘవయ్య మాస్టారి తండ్రి ఊర్లోనే 10 ఎకరాల భూస్వామి. కొడుకు ఉద్యోగం చేయాలని ఆశయంతో చదివించారు. అదే ఊరిలో 2nd గ్రేడ్ టీచర్గా ఉద్యోగం వచ్చింది రాఘవయ్యకు. పొలం కూడా అదే ఊరిలో ఉండటం వల్ల ఎప్పుడైనా ట్రాన్స్ఫర్లు అయినా ఎలాగో తిప్పలు పడి మళ్ళీ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునేవారు. స్వతహాగా వ్యవసాయం చేస్తూనే ఉద్యోగం చేస్తూ ఊరందరికీ తలలో నాలికలా ఉండేవాడు. ఊరంతా రాఘవయ్య మాస్టారు అంటూ చాలా గౌరవంగా ఉంటారు. రాఘవయ్య గారి పిల్లలు విజయ్, కమల ఇద్దరూ ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళతామని పట్టుపట్టారు. పెళ్లి చేసుకొని వెళ్ళండి అని తల్లి పట్టుపట్టడంతో ఇద్దరి పెళ్ళిళ్ళు కూడా రోజుల తేడాతో చేసేశారు. కమల భర్తతో సహా అందరూ అమెరికాలో ఉద్యోగాలు చూసుకున్నారు. ఒక 10 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసుకొని వచ్చేస్తామని ఇద్దరు తండ్రికి మాట ఇచ్చి ఫ్లైట్ ఎక్కారు. ఇక అక్కడ నుండి అక్కడే పిల్లల చదువులు, ఆస్తులు, ఉద్యోగాలు అంటూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇప్పటికీ 20 సంవత్సరాలు గడిచాయి. ఎప్పుడు వచ్చేస్తారు అని అడిగితే పిల్లలు ఇండియాలో ఉండలేరు, వారిని వదిలి మేమేలా వస్తాం అంటారు. మా సంగతేంటి అని తల్లిదండ్రులు అడిగితే మందులు వాడుకుంటూ జాగ్రత్తగా ఉండండి అని ఒక రొటీన్ డైలాగ్ చెప్తారు. అదేంటో మందులతో చిరంజీవత్వం దొరుకుతున్నట్లు. ఫోన్ గణగణ మోగుతుంటే ఆలోచనల్లో నుండి బయటికి వచ్చారు రాఘవయ్య గారు. రాఘవ, వదిన చనిపోయిందటరా. ఇప్పుడే వృద్ధాశ్రమం నుండి ఫోను వచ్చింది, అవతల నుండి వినిపించింది. అయ్యో నాంచారయ్య, ఎప్పుడు ఎలా ఆత్రంగా అడిగారు రాఘవయ్య. రాత్రే నిద్రలోనే పోయిందట. ఉదయమే సతీష్కి ఫోన్ చేశారట వాడు నాకు చేశాడు. రావడం కుదరదు బాబాయ్, ఆ కార్యక్రమాలేవో నువ్వే పూర్తి చెయ్యి అని. మా వదిన పెళ్ళైన కొత్తలో అనేది నువ్వు మరదివి కాదు, నా పెద్ద కొడుకువి అని. ఆ మాట ఇలా తీర్చుకోవలసి వస్తుంది అనుకోలేదు అంటూ బాధపడ్డాడు. వస్తున్నాను అంటూ జయమ్మ చనిపోయిందట, చూసి వద్దాం రా అని భార్యను పిలిచారు రాఘవయ్య. 10 రోజులు గడిచాయి. సతీష్ నాంచారయ్యకి ఫోన్ చేసి
అమ్మ పేరు మీద ఉన్న పొలం ఎంత రేటు వచ్చినా చాలు, అమ్మేసి ఆ డబ్బులు బ్యాంకులో వేసే బాబాయ్. ఇంకా నేను ఇండియాకి ఎందుకు వస్తాను అన్నాడు. ఆ కార్యక్రమాలు మొత్తం దగ్గర ఉండి పూర్తి చేశారు రాఘవయ్య, నాంచారయ్యలు. జయమ్మ కర్మకాండలు, పొలం అమ్మకం, డబ్బు లావాదేవీలు అన్నీ అయ్యేసరికి 1 నెల రోజులు పట్టింది. నాంచారయ్యకు పూర్వీకులు పొలమే కాబట్టి అన్న పొలం అమ్మడానికి అతనికి ఏ ఇబ్బంది రాలేదు. కాకపోతే అనుకున్న రేటు మాత్రం రాలేదు. సతీష్కి లేని ఇబ్బంది మనకెందుకు అనుకుని వచ్చిన రేటుకు ఇచ్చేశారు. ఇదంతా దగ్గరుండి చేసిన రాఘవయ్యకు మనసు కలిచివేసి విజయ్కి ఫోన్ చేసి గట్టిగా అడిగారు రాఘవయ్య గారు, మీరు ఇండియా ఎప్పుడు వస్తారని. మీరు ఇంత ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను నాన్నగారు. మేము ఇక్కడ స్థిరపడ్డట్లే. ఇక్కడ ఇల్లు, ఫర్నిచర్, కారు, ఆస్తి అన్నీ కొనుక్కున్నాము. అదీ కాక పిల్లలు ఇక్కడే ఉంటారు. మేము ఇండియా వచ్చేయాలంటే ఇదంతా ఏం చేయాలి, అర్థం చేసుకోరు అన్నాడు. మరి ఇక్కడ మీ తాత ఇచ్చిన పొలాలు, నేను సంపాదించిన ఆస్తి అన్నీ ఎవరు చూసుకుంటారు అన్నారు రాఘవయ్య. సిల్లీగా మాట్లాడకండి నాన్న. అక్కడ 2 సంవత్సరాల ఆదాయం అంతా నా 1 నెల జీతం అంత ఉండదు. తర్వాత మొత్తం అమ్మేయడమే అన్నాడు విజయ్. తర్వాత అంటే మేం పోయిన తర్వాత అడిగారు రాఘవయ్య గారు. మరీ అంత కఠినంగా మాట్లాడితే ఎలా నాన్నగారు? మీరు ఇప్పుడు బాగున్నారు కదా, అమ్మ ఆరోగ్యం కూడా బాగుంది. ఎందుకు అలా ఆలోచిస్తారు? ప్రశాంతంగా ఉండండి అనునయంగా అన్నాడు తండ్రితో విజయ్. సర్లేరేరా, మీ ఇష్టం, ఉంటాను. ఫోన్ పెట్టేశారు రాఘవయ్య. 4 రోజుల దీర్ఘాలోచన అనంతరం తన చిన్ననాటి స్నేహితుడు లాయర్ అయిన రమణను కలిశారు రాఘవయ్య. 6 నెలల అనంతరం ఈరోజు మీ అందరినీ ఎందుకు సమావేశపరచవలసి వచ్చిందో తెలుసా? మీ అందరినీ ఖచ్చితంగా రావాలని ఎందుకు పిలిచామో తెలుసా? హాల్ నిండా ఉన్న 400-500 మందిని చూస్తూ అన్నారు రమణగారు. వాళ్ళు ఎందుకు అంత అర్జెంటుగా రమ్మని పిలిచారో అర్థం కాని జనం అందరూ ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. మీలో కొందరు అమెరికా నుండి, లండన్ నుండి, కెనడా నుండి, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, చివరకు దుబాయ్ అయినా కానీ ఏదైనా విదేశాల నుండి వచ్చారు. మీకు ఇక ఇండియా వచ్చే ఉద్దేశం లేదు. మీరందరూ దగ్గర ఒక 20 సంవత్సరాలు పైగానే అక్కడే స్థిరపడిన భారతీయులు, తెలుగువారు. మీ పిల్లలు అక్కడ సిటిజన్షిప్తోనే ఉన్నారు. మీకు కూడా చాలా వరకు సిటిజన్షిప్ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ తల్లిదండ్రులు వయోవృద్ధులు అయిపోయారు. కొంతమంది ఒంటరి వారై బంధువుల దయతో బ్రతుకుతున్నారు. కొందరు వృద్ధాశ్రమంలో సేద తీరుతున్నారు. ఇక్కడ మీ పూర్వీకులు, మీ పెద్దలకు ఇచ్చిన ఆస్తులు, మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడి సంపాదించిన ఆస్తి, మీరు విదేశాలకు వెళ్ళిన తర్వాత మీరు పంపించిన సంపాదన, దాని మీద ఇన్వెస్ట్ చేసిన సంపాదన మొత్తం ఇక్కడ ఉన్న వృద్ధుల చేతుల్లో ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి వాటిని చూసుకునే, కాపాడుకునే అవకాశం లేదు. అలాంటి ఆస్తులు చాలా వరకు రాబందులు లాంటి బంధువుల చేతుల్లో పరాధీనమైపోతాయి. లేదంటే ఉన్న విలువ కన్నా తక్కువ విలువకు అమ్ముకొని అదే బంధువుల చేతుల్లో పెట్టి మీరు చేతులు దులుపుకొని మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోతారు. మీ చేతిలోకి వచ్చిన ఆ సొమ్ము మీకు అంత లెక్కేం కాదు. కానీ అది ఇక్కడ మీ పిత్రార్జితం కనుక మీరు తీసుకెళ్ళిన అది మీ పిల్లలు పాత మోడల్ కారు వదిలేసి కొత్త మోడల్ కారు కొనుక్కోవడానికి సరిపోతుంది అంతే. కానీ ఇక్కడ కరెన్సీని బట్టి సరైన రేట్లకు అమ్మితే దానికి ఎంతో విలువ. ఈ విషయం మొత్తం ఆలోచించిన రాఘవయ్య గారు ఆయన లాంటి ఇంకొందరు వృద్ధులు అంటే మీలో ఉన్న కొందరి తల్లిదండ్రులు ఒక ఆలోచనకు వచ్చి మమ్మల్ని సంప్రదించారు.
మమ్మల్ని అంటే లాయర్స్ని. మేము ఒక కమిటీ వేసుకొని మా పరిధిలో ఉన్నంత వరకు పిల్లలు విదేశాలలో ఉండిపోయిన తల్లిదండ్రులను, పిల్లలు విదేశాలలో ఉండి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులను గేదర్ చేసి అందరి లిస్టు తయారు చేసి మిమ్మల్ని అందరినీ పిలిపించాము. మీరంతా వీళ్ళని వదిలి విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత మీరు అనుభవించిన ఒంటరితనంలో మీకు వీళ్ళ ఆస్తి కూడా అవసరం లేదని అర్థం చేసుకున్నారు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ ఉన్న ఈ వృద్ధులు ఆస్తి మొత్తం ఒక అమౌంట్గా చేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్తో అనాథ వృద్ధాశ్రమాలు నిర్వహించాలని కనుక చట్టపరంగా మీ అందరి అంగీకారం కావాలి కనుక మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. దీనిలోని నిజాయితీని సాధ్యాసాధ్యాలు పరిశీలించిన మీదట మీ అందరి అంగీకారంతో ట్రస్ట్ ఓపెన్ చేయడానికి మీ అనుమతి కావాలి. ఈ ట్రస్టు అనాథ వృద్ధులకు ఆలంబన కావాలని రాఘవయ్య గారి కోరిక, ఆశయం. రమణగారి మాటలు పూర్తి అవుతుండగానే హాలంతా చప్పట్లతో మోగిపోయింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.